ఆట 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 ఏ తెలుగు వారిని కదిపినా ఇదే మాట. అయితే ఈ ఆట కన్వెన్షన్ సక్సెస్ కోసం చాలా మంది కృషి చేస్తున్నారు. ఎంతో మంది సెలబ్రిటీస్ ఇండియా నుంచి, అమెరికా నుంచి, పలు దేశాల నుంచి వస్తున్నారు. అయితే మనతో పాటు ఆట కన్వెన్షన్ నేషనల్ కో డైరెక్టర్ శ్రీరామ్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఒకసారి వారి మాటల్లో కనుక్కుందాం. ఈ ఆట కన్వెన్షన్ సంగతులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. నమస్తే శ్రీరామ్ గారు. నమస్కారం అండి నిక్షిప్త గారు. సో హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు చెప్పండి ముందుగా, అంటే వాట్ ఈస్ యువర్ పర్స్పెక్ట్, పనులు ఎలా జరుగుతున్నాయి? యా ఐ మీన్ కన్వెన్షన్ వర్క్స్ అయితే చాలా అగ్రెసివ్గా జరుగుతున్నాయి. ఐ మీన్ వీ హ్యావ్ సో మెనీ కమిటీస్ రైట్. సో ఎవ్రీ వన్ అందరూ చాలా ఫుల్ డే అండ్ నైట్ వాళ్ళ రెస్పెక్టివ్ వర్క్స్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా కష్టపడి ఈ కన్వెన్షన్ని ఎలాగైనా సరే ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని ఎవ్రీ వన్ ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ టు మేక్ దిస్ యాజ్ అ గ్రాండ్ సక్సెస్. అబ్సల్యూట్లీ. ఐ మీన్ వీ కెన్ టోటలీ సీ దట్ అండి. ఎక్కడ చూసినా మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మనకి ఆటా పోస్టర్స్ ఒక ఒక రేంజ్ లో సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి. సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు అని మాట్లాడుకున్నాము. సో ఒక కన్వెన్షన్ చేయాలి అని అంటే చాలా కమిటీస్ అనేవి మనకి ఫామ్ అయి ఉంటాయి. ఓవరాల్ గా ఎంతో మంది వాలంటీర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో మీరు చెప్పండి, టోటల్ గా ఎన్ని కమిటీస్ ఉన్నాయి, ఎంతమంది దీని వెనకాల కృషి చేస్తున్నారు, అండ్ ఆల్సో ఇది ఒక డేలో స్టార్ట్ చేద్దామని అనుకుంటే అయ్యే విషయం అయితే కాదు. 1 డే ఆర్ 2 డేస్ లో చేసేది. సో ఎన్ని రోజులుగా ఈ ప్లానింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఎన్ని కమిటీస్ ఉన్నాయి ఓవరాల్ గా? డెఫినెట్లీ అండి. సో వీ హ్యావ్ నియర్లీ అరౌండ్ 70 కమిటీస్ ఉన్నాయి మొత్తము మన ఆట 18th ఆట కన్వెన్షన్ ప్లస్ యూత్ కాన్ఫరెన్స్కి. సో ఈ 70 కమిటీస్లో మనకి నియర్లీ అరౌండ్ 500 కమిటీ మెంబర్స్ ఉన్నారు మొత్తం. సో ఈచ్ కమిటీకి మనం కేటగరైజ్ చేసి ఒక చైర్, కో చైర్, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఆ కమిటీ మెంబర్స్ ఉంటారనమాట. సో ఇలాగా మనకి నియర్లీ 500 కమిటీ మెంబర్స్ ఉన్నారు నియర్లీ. సో మన కల్చర్ కానీ, వెండర్ కానీ, బ్యాంక్వెట్ కమిటీ అని, సెక్యూరిటీ అని, ట్రాన్స్పోర్టేషన్ అని, ఇంకా హాస్పిటాలిటీ అని. సో ఇఫ్ యూ నేమ్ దెమ్ రైట్, ఇట్స్ గోన్ బి అ బిగ్ లిస్ట్ ఓవర్ హియర్. సో ఇంతమంది కలిసి ఫామ్ అయిన 18th ఆటా కన్వెన్షన్. ఓకే, సో ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 2 years నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో ప్రస్తుతానికి ఇప్పటికీ ఒక ఫార్మేషన్ అయింది అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు ద కన్వెన్షన్, జస్ట్ 2 weeks ahead of it ప్రస్తుతానికి. సో ఆల్ దీస్ కమిటీస్ ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్రోగ్రామ్స్. వాళ్ళు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే వీ విల్ హ్యావ్ లైక్ ఏ డైలీ, ఇంతకుముందు ఒక 3-4 months బ్యాక్ ముందు వీ యూస్ టు హ్యావ్ ఏ వీక్లీ మీటింగ్స్, బట్ నౌ వీ మేడ్ ఇట్ యాజ్ ఎ మ్యాండేటరీ టు హ్యావ్ రెగ్యులర్ డైలీ మీటింగ్స్ అనమాట మాకు. సో ఎవ్రీ డే ఉంటాయి మీటింగ్స్, ఎవ్రీ డే ప్రోగ్రెస్ తెలుసుకుంటాం మేము. సో ఏం జరుగుతున్నది అని చెప్పి. అలాగే కాకుండా ఏమన్నా హికప్స్ కానీ ఏమన్నా కనెక్షన్ లూజ్ అయితే గిన we try to connect those dots and make clearing all those things to make it as a clear path for the committees to progress forward for the convention implementation. Yeah. అబ్సల్యూట్లీ అండి. దట్ సౌండ్స్ లైక్ సో మచ్ హార్డ్ వర్క్ బిహైండ్ ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ కోసం చేయాల్సిన థింగ్స్ లో. యా డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్ బీన్ షోయింగ్ అప్ హియర్. సో అయితే మీరు చెప్పండి, లైక్ యు ఆర్ యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్, ఇప్పుడు కన్వెన్షన్ అనగానే విల్ హ్యావ్ కన్వెన్షన్ టీమ్స్, అట్ ద సేమ్ టైం ఆటా టీమ్ ఉంటుంది, అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఉంటాయి, బోర్డ్ మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ హౌ ఇస్ అ కోఆర్డినేషన్ గోయింగ్, అండ్ మీరు ఎలా ఆ బ్రిడ్జ్ ని హౌ ఆర్ యూ లైక్ ఫుల్ఫిల్లింగ్ ఇట్ అని అంటే ఏం చెప్తారు? Yeah, that's a great question actually. So everyone who is part of an Artha family, right, is part of the convention. Okay, ప్రతి ఒక్కరు వాళ్ళ సైడ్ నుంచి దే గివ్ దేర్ 100% స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ టు మేక్ దిస్ ఈవెంట్ ఎ గ్రేట్ సక్సెస్ అనమాట. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఒక కన్వెన్షన్ టీమ్ ఫామ్ అయిన తర్వాత వీ ఫార్మ్ ద కమిటీస్. వన్స్ ద కమిటీస్ కూడా పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ద ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీసే కానీ, ఎగ్జిక్యూటివ్ బోర్డే కానివ్వండి, పాస్ట్ ప్రెసిడెంట్సే కానివ్వండి, సో హూవర్ ఆర్ దేర్ హూ ఇస్ వెరీ సీనియర్ మెంబర్సే కానివ్వండి, everyone will be part of these convention teams, advisors, supporters, chairs, co-chairs, members. So everyone are part of the convention committee teams and mata mottam.
సో being the big pillars for us is the BOTs కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానివ్వండి, అడ్వైజర్స్ కానివ్వండి. సో దే ఆల్ గివ్ us a strength and support to move forward to make this a very good grand success for the convention. 15,000 people కంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఓకే, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కానివ్వండి, సిటీస్ నుంచి కానివ్వండి వచ్చినప్పుడు. సో ఆల్ దీస్ వెండర్ స్టాల్స్ ఆర్ నథింగ్ బట్ ద జ్యువెలరీ కానివ్వండి, మన రిలీజియన్ డ్రెస్సెస్ కానివ్వండి, డిఫరెంట్ స్టోర్ వైడ్ అనమాట. సో దే బ్రింగ్ ఆల్ ద కల్చర్ టువర్డ్స్ ద కన్వెన్షన్ యాజ్ వెల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ మనకి కావాల్సిన వస్తువులు కొనాలి అంటే ఐ మీన్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్ టు గెట్. బట్ దిస్ ఈస్ ద whole point, single point where lot of vendor stalls will be here, and 15,000, more than 15,000 people, and that's a great way of showcasing their business as well, right? సో దానికి ప్రమోషన్కి వాళ్ళకి యూజ్ అవుతుంది, మార్కెటింగ్కి వెండర్స్కి బాగా యూజ్ అవుతుంది, అలాగే వాళ్ళ ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా వీలు పడుతుంది అనమాట. సో 15,000 people at one place with 200 stalls is very big thing anamata. So that's how people like to come to convention and spend time doing some shopping over there. అబ్సల్యూట్లీ, యా. సో అలాగే ఇప్పుడు ఆటా పర్స్పెక్టివ్ లో వీ హ్యావ్ సీన్ అంటే చాలా థింగ్స్ మీరు చెప్తున్నారు. వేరియస్ సెలబ్రిటీస్ వస్తున్నారు ఇండియా నుంచి, చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అండ్ యూత్ కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి. అలాగే ఇలా వెండర్ స్టాల్స్, బూత్స్, ఇలా ఎన్నో ఎనార్మస్ సెగ్మెంట్స్ అన్ని మీరు చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నిటిని అకామిడేట్ చేయడానికి అంటే when are all the peoples across the cities నుంచి వస్తున్నారు, స్టేట్స్ నుంచి వస్తున్నారు, ఇండియా నుంచి వస్తున్నారు. సో వాళ్ళు ఎన్ని రోజుల ముందు ఈ అట్లాంటాకి చేరబోతున్నారు, అండ్ వాళ్ళు రావడం వల్ల మీకు ఏదైనా స్పెసిఫిక్ స్ట్రెంగ్త్ అండ్ ఎంకరేజ్మెంట్ యాడ్ అవుతుంది అనుకుంటున్నారా? అండ్ దెన్ ఇఫ్ ఎస్, సో వాళ్ళకి అకామిడేషన్ కానీ ఇవన్నీ అంటే వేరియస్ ప్రోగ్రామ్స్ అన్ని కానీ వీటన్నిటి గురించి కూడా మా అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే, డు వీ హ్యావ్ అ స్పెసిఫిక్ సైట్ ఆర్ అ స్పేస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్? Yeah, definitely, Gandhi. So just give you like specific site ante basic you can always go to our ATA conference website lo all details anni untayi anamata. Kavalsina who are the celebrities that are coming, who are the politicians those are coming, alage kaakunda మీ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, అలాగే కాకుండా the 3 days convention ఏదైతే ఉందో ఆ 3 daysకి సంబంధించిన ప్రోగ్రామ్ గైడ్ కూడా అందులో ఉంటుందన్నమాట. ఏ టైంకి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సపోజ్ వీ హ్యావ్ డిఫరెంట్ బ్రేక్ రూమ్స్ యాజ్ వెల్, డిఫరెంట్ ఫారమ్స్ విల్ బి రన్నింగ్ ఇన్ ద బ్రేక్ రూమ్స్. సో ఏ బ్రేక్ రూమ్లో ఏ ఫారమ్ రన్ అవుతుంది, సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో వీ అప్డేట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఆటా కాన్ఫరెన్స్ వెబ్సైట్. సో దట్ ఈస్ అ వన్ స్టాప్ గో, is the place, is the conference website to see what is happening in the 18th ATA convention and youth conference. So coming to the next question, different cities నుంచి మీరు అంటున్నారు కదా, మనకి ఆటాకి సంబంధించిన BOTసే కానివ్వండి, స్టాండింగ్ కమిటీ చైర్సే కానివ్వండి. సో దీస్ ఆల్ పీపుల్ రైట్ హూ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద కన్వెన్షన్ రైట్, they come little early before the convention. That is a big strength for us. అయితే ఆటా కన్వెన్షన్ ముచ్చట్లు ఇంకా మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ బొద్దిరెడ్డి గారు. సో ఒకసారి వారి మాటల్లో కూడా కనుక్కుందాం ఈ ఆటా కన్వెన్షన్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో మీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కన్వెన్షన్ డైరెక్టర్ గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి చెప్పండి అనిల్ గారు. రెస్పాన్సిబిలిటీ ఈ కన్వెన్షన్ లో అన్ని కూడా ప్రాపర్ గా వచ్చిన వారికి, వచ్చిన అతిథులకి, తర్వాత వచ్చే ఆడియన్స్ కి ఆటా తరపున ఒక మంచి కనుల విందైన ఒక కన్వెన్షన్ ఇద్దామనేదే మా రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ గా. సో పుటింగ్ సమ్ క్రియేటివ్ ప్రోగ్రామ్స్, దాని తర్వాత వచ్చిన అతిథులకి కానీ, గెస్ట్లకు కానీ, దాతలకు కానీ అన్ని ఏర్పాట్లు ఎటువంటి ఆటంకం జరగకుండా వచ్చి 3 రోజులు ఎంజాయ్ చేసి పోయేటట్టు అన్ని రకాల కేర్ తీసుకొని మరి ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే, సో
ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఇందాకే నేను శ్రీరామ్ గారితో మాట్లాడుతున్నప్పుడు వేరియస్ టీమ్స్ అనేటివి కన్వెన్షన్ అన్నప్పుడు వి విల్ హ్యావ్. సో డెఫినెట్లీ యు ఆర్ యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ కన్వెన్షన్ టీమ్స్ అయి ఉండొచ్చు అండ్ ఆల్సో ఆటా టీమ్స్ అయి ఉండొచ్చు. సో ఇలా ఈ కోఆర్డినేషన్ అనేది అక్రాస్ అమెరికా, బికాస్ ఇట్స్ నాట్ ఒక అట్లాంటా స్టేట్ లోనే యు ఆర్ ఆల్ కోఆర్డినేటింగ్ అనేది కాదు. సో ఇట్స్ మోర్ అబౌట్ యు ఆర్ డీలింగ్ విత్ వేరియస్ స్టేట్స్. సో ఆ కోఆర్డినేషన్ అనేది ఎలా జరుగుతోంది? ఇది కొత్తగా మనం ఇన్వెంట్ చేసేది ఏమీ లేదు. ఒక సెట్ ప్రాసెస్ చేసుకున్నాం మనం ఆటాలో. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఎక్కడైతే కన్వెన్షన్ చేయాలనుకుంటున్నామో అక్కడ కాన్ఫరెన్స్ కోర్ టీమ్ ఒకటి ఫస్ట్ అపాయింట్ చేస్తారు. దాని మీద మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఒక అడ్హాక్ కమిటీని అపాయింట్ చేస్తారు. కాన్ఫరెన్స్ కమిటీగా ఎవరైతే మేము వచ్చామో మేమేం చేస్తాము, కన్వెన్షన్ లో ఉన్న ప్రతి యాక్టివిటీని డివైడ్ చేసుకొని ఒక్కొక్క కమిటీకి ఒక 5 నుంచి 6 సభ్యుల్ని అపాయింట్ చేస్తాం. సో ఏదైతే మనకు బోర్డ్కి ఈ కమిటీస్కి మధ్యలో మేము ఎవ్రీ వీక్ స్టాటస్ వాళ్ళకి గైడ్ చేయడము, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టాటస్ ఎట్లా ఉంది, చేసేది రైట్ డైరెక్షన్ లో ఉందా లేదా, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇటువంటివన్నీ చూసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఇటువంటి కన్వెన్షన్ ఒకటి పుల్ చేయాలంటే గత 2 సంవత్సరాలుగా దాదాపు 400 నుంచి 500 మంది, ఎందుకంటే అందరూ వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ వాలంటీర్సే కదా. కాబట్టి లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ వీక్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుంచి స్టాటస్ తీసుకుంటూ దాని తర్వాత దాన్ని మళ్ళీ పై లీడర్షిప్ కూడా బోర్డుకు కూడా అప్డేట్ చేస్తూ, యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ జూమ్ లో, లేదు అంటే ఇప్పుడు దగ్గరకు వస్తున్న కొద్దీ మోర్ ఫ్రీక్వెంట్ గా కమిటీస్తో కలవడము, ఈ రకంగానే కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ వస్తుంటాం. అమెరికాలో మీకు తెలిసిందే, ప్రతిదీ రూల్స్. మనం వద్దన్నా కానీ మనకు ప్రతి 100 మందికి ఇంతమంది సెక్యూరిటీ ఉండాలనేది ఒక నియమం ఉంటుంది. కన్వెన్షన్ సెంటర్ వాడు అడుగుతాడు కూడా. సో ఖచ్చితంగా ఆ పీపుల్ అందరూ ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ 2 హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 హోటల్స్ కూడా ఇంటర్నల్లీ కనెక్టెడ్ టు GWCC. అంటే ఒకసారి మీరు వచ్చి హోటల్లో ఉంటే ఇంకా మీరు సూర్యుడు చూడాల్సిన అవసరం కూడా లేదు, అంతా కూడా కన్వెన్షన్ సెంటర్ లోకల్ కనెక్టెడ్. సో ఇంటర్నల్ గానే ఉంటాయి. సెక్యూరిటీ వైజ్ ఆ రకంగా అట్లీస్ట్ సేఫ్. ఎందుకంటే మన వాళ్ళు కన్వెన్షన్ అనగానే కొంచెం బాగా తయారై నగలు ఈగలు పెట్టుకుంటారు. భయపడాల్సింది కూడా లేదు, ఎందుకంటే ఈ 2 హోటల్స్ లో స్టే చేసే వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బోత్ కెన్ ఇంటర్నల్లీ కనెక్టెడ్ టు హోటల్. అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, అండ్ సేఫ్టీ సెక్యూరిటీ మెషర్స్ తో పాటు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనకి ఎంతో అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఏమంటారు ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ తో పాటు పొలిటికల్ ఫోరమ్స్ తో పాటు ఇలా ఎన్నో థింగ్స్ ని మనం ఆటాలో ఎంజాయ్ చేయొచ్చు అని మనం అనిల్ గారి మాటల్లోని మరియు శ్రీరామ్ గారి మాటల్లో తెలుసుకున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సో మెనీ థింగ్స్ విత్ TV9. Thank you. Thank you, Nikshita. Thanks, Thank you, Nikshita garu and TV9 for giving us an opportunity to give us the progress update for the convention. Thank you. Absolutely, Annie. Thank you.